చిత్ర ఇంట్లోకి వస్తూ ఉంటుంది. పాగి అలా పైనుంచి అలా మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. చిత్ర లోపలికి వస్తూ ఉండటం బాగి చూస్తుంది. అప్పుడే మనోహరి గదిలోకి చిత్ర వెళ్ళిపోతుంది. అప్పుడు బాగి పైనుంచి చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏముంది, ఏంటి వాళ్ళు సీక్రెట్గా మాట్లాడుకుంటారు, ఎందుకు సీక్రెట్గా కలుస్తారు, అసలు వీళ్ళ మధ్య ఏముందో నేను తెలుసుకోవాలి అని చెప్పి బాగి అనుకుంటుంది. అలా అనుకున్నాక మెల్లగా స్టెప్స్ దిగుతూ బాగి కిందకి వచ్చేస్తుంది. మనోహరి గదిలోకి చిత్ర పోతుంది. చిత్ర వెళ్ళగానే మనోహరి చిత్ర ఏనా ఇలా చేస్తుంది అని కనిపెట్టాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటుంది కదా. ఇంకా చిత్ర గదిలోకి వెళ్ళగానే అప్పుడు వెంటనే మనోహరి ఇలా వచ్చావా, ఏంటి ఇంత లేటు అని అంటూ ఉంటుంది. బాగి అప్పుడే అక్కడ వెనకాల కిటికీ నుంచి వచ్చి చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని. అప్పుడు చిత్ర ఇలా అంటుంది, కొంచెం లేట్ అయింది, ఏమైంది మను, ఎందుకు రమ్మని చెప్పావు అని అంటూ చిత్ర అంటుంది. నేను చెప్పాను కదా డబ్బుల గురించి, వాడు ఊకే నన్ను ఇబ్బంది పెడుతున్నాడని అని అంటే అవును అని అంటూ చిత్ర అంటుంది. అయితే ఒక్క నిమిషం ఉండు అనేసి చిత్రకి చెప్పి మను అలా లోపలికి వచ్చేస్తుంది. వెళ్ళిపోయి బ్యాగ్ తీసుకొని డైరెక్ట్గా వచ్చి చిత్ర చేతిలో పెడుతుంది. చిత్ర అది చూస్తూ ఏంటి మను ఇది అని తెలియనట్టుగా అడుగుతూ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. అప్పుడు బాగి వాళ్ళని ఇద్దరిని బయట నుంచి గమనిస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి చిత్ర ఎక్స్ప్రెషన్స్ని చిత్ర నటిస్తుందా ఏంటా అని కనిపెట్టాలని చూస్తూ ఉంటుంది. ఏంటి మను ఇది, ఇంత డబ్బేంటి అని బ్యాగ్లో నుంచి డబ్బు తీసి చూస్తూ ఉంటుంది. అప్పుడు మను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా అంటుంది చిత్ర, ఎందుకు ఇంత డబ్బును తీసుకున్నావు, ఎందుకు నాకు ఇచ్చావు అని చిత్ర అడుగుతూ ఉంటే మనోహరి ఏదో చెప్తూ ఉంటుంది. బాగి ఆ మాటలు వింటూ షాక్ అవుతుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.